హలో అందరికీ. నేను బ్లాక్ హెన్నా అయితే అప్పుడప్పుడు కలిపేస్తా కానీ, రెడ్ హెన్నా కోసం మాత్రం నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. ఏమంటే ఎక్కువ రెడ్‌గా కావాలని అడుగుతారనమాట. అప్పుడు ఇలా బీట్రూట్ అయితే యూజ్ చేస్తా. బీట్రూట్‌కి పీల్ తీయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసేసి, కొంచెం వాటర్ ఏసేసి మెత్తగా పేస్ట్‌లాగా కొట్టేసుకొని, ఇలా ఒక గోళంలో కానీ, ఒక సర్వలో కానీ వేసుకొని, మరిన్ని వాటర్ ఏసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. హెన్నా పెట్టుకునే వాళ్ళు రెడ్ హెన్నా చాలా రెడ్డిష్‌గా చాలా బాగొస్తది. నిజంగా షైనీ కూడా చాలా బావుంటది. అంటే నేను షాప్‌కి గదా! ఒక్కొక్కరికి ఒక్కోలాగా కలుపుతా అనమాట. కొంతమందికి ఎగ్ వేస్తా, కొంతమందికి ఇలా బీట్రూట్ వేస్తా, కొంతమందికి కలమంద వేస్తా, అలా మిక్స్ చేస్తా ఉంటా అనమాట వాళ్ళ హెయిర్‌కి తగ్గట్టు. మధ్య మధ్యలో ఇలాంటి కాఫీలు పోతా ఉంటాయి నా కడుపులోకి రోజంతా. ఇది బాగా ఉడికి ఆఫ్ చేసే 2 నిమిషాల ముందు టీ పొడైతే కొంచెం ఏస్తా అనమాట. ఇలా వేయడం వల్ల మంచి కలరొస్తది. బాగా ఎక్కువ రోజులుంటదనమాట. నాకు కావాల్సినంత హెన్నాని ఈ విధంగా ఒక డబ్బాలోకి తీసుకొని, మనం కాచి పెట్టుకున్నది మొత్తం చల్లారిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ వాటర్‌తోనే మనం తీసుకున్న హెన్నా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ లిక్విడ్ మిగిలితే కొంచెం ఉంచుకోండి. మార్నింగ్‌కి గట్టిగా ఉంటే మాత్రం కొంచెం ఈ వాటర్ ఏసి మిక్స్ చేసుకోవచ్చు. అవసరం లేకుంటే పడేయొచ్చనమాట. కొంచెం తక్కువైతే నార్మల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. కాకుంటే నేను అస్సలు నార్మల్ వాటర్ యూజ్ చేయను. మొత్తం బీట్రూట్ వాటర్‌తోనే మిక్స్ చేసుకుంటా అనమాట. ఒకవేళ ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఇందులో లవంగాలు గూడా వేసుకోండి. చాలా మంచిది హెయిర్‌కి. అస్సలు గడ్డలు లేకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. అసలు ఎక్కడ గడ్డలనేదే ఉండకూడదు. అప్పుడే మనకి హెన్నా మొత్తం ఈ కలర్ అనేది బాగా మిక్స్ అవుతది వాటర్ అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నీట్‌గా నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా మూత ఉన్న డబ్బాలో మాత్రమే దీన్ని ప్యాక్ చేసుకోవాలనమాట. లేకపోతే ఏదైనా ప్లేట్ కానీ అలా అయినా పెట్టేసేయొచ్చనమాట. కానీ అట్లే ఓపెన్‌గా ఉంచకూడదు. ఎందుకంటే డ్రై అయిపోతది. బాగా మగ్గుతదనమాట ఇలా పెట్టడం వల్ల. బాగా మంచి కలరొస్తది. మామూలుగా పెట్టేటప్పుడే హ్యాండ్స్‌కే బాగా రెడ్‌గా వస్తది. ఈ విధంగా నేను ప్యాక్ చేసి పెట్టేసుకుంటా పక్కన నైటే రెడ్ హెన్నా అయితే గూడా. నెక్స్ట్ డే మార్నింగ్ కస్టమర్ వచ్చిన తర్వాత పెట్టి పంపించేయడమే అంతే. ఏదైనా మిగిలింది అంటే నేను అస్సలు వేస్ట్ చేయను. దాన్ని నేనే యూజ్ చేస్తా అనమాట. అంతే నాకే పెట్టుకుంటా. కాకోకుంటే నాకు రెడ్ హెన్నా బెస్టా? బ్లాక్ హెన్నా బెస్టా? అంటే బ్లాక్ అనే చెప్తా. నాకు బ్లాక్ హెన్నా అంటే చాలా ఇష్టం. ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్నా కూడా బ్లాకే ప్రిఫర్ చేస్తా నేనైతే. ఎందుకంటే నల్లగా వెంట్రుకలుంటే బాగా ఫేస్ వైట్‌గా కనిపిస్తది. మంచి గ్లో ఉంటదనమాట. పెట్టి పంపించిన తర్వాత కొంచెం మిగిలింది. కొంచెం వేస్ట్ చేయడం ఎందుకులే అని ఈ విధంగా కాళ్ళకి పెట్టుకుందామని ట్రై చేశా. నా పెళ్ళికి ఎప్పుడో పెట్టుకున్న హెన్నా నేను ఇప్పుడు ట్రై చేస్తా ఉన్నా మళ్ళీ. కాళ్ళకి కాదు చేతులకనమాట నేను పెట్టుకునిందప్పుడు. ఇప్పుడు కాళ్ళకి పెట్టుకుంటా ఉన్నా. ఇలా ఏదైనా గోరింటాకు పెట్టుకోవాలంటే పక్కనే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అనమాట. చెప్పులు కానీ, లేకపోతే ఏవైనా కవర్స్ కానీ అన్నీ. ఎందుకంటే నాకు తెలుసు నా గురించి నాకంత ఓపికుండదు. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. కాళ్ళకంటే మరీ ఇష్టం అనమాట. పెట్టుకునేటప్పుడు ఇష్టం, పండిన తర్వాత ఇష్టం. మధ్యలో వెయిటింగ్ ఉందే అది చాలా కష్టమండి నాకు. అస్సలు వెయిట్ చేయలేను.